ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం మానవుని కర్తవ్యాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ కర్తవ్యం ఏంటి అంటే చేయవలసినవి. మానవుడుగా ఉన్న మనం సాధకులమైన కదా. సాధకుడు పాటించవలసినటువంటి కర్తవ్యం ఏంటి అంటే చెయ్యవలసినవి. చూడండి, ఎవరైనా సరే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారంటే వాళ్ళు మరి వచ్చాం, ధ్యానం చేస్తున్నాం, మరి ఇప్పుడు ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాం అని ఆ జ్ఞానం పొందేటప్పుడు ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను చేసే సాధన సరైన విధంగా చేస్తున్నానా లేదా, జ్ఞానం వచ్చిందా లేదా, ఇవి ఎవరికి వాళ్ళం మనం విచారణ చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానానికి ముందు మన జీవితం ఎలా జీవిస్తుండే వాళ్ళం, మరి ధ్యానం తర్వాత మన జీవితం ఎలా ఉంది, మార్పు ఉండాలి కదా కొంచెమన్నా. ధ్యానంకు రాకముందు ఎలా ఉన్నామో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ మార్పు లేకపోతే మనం ధ్యానం చేసి ఏ ఫలితము లేదు. కాబట్టి మనం ఆ మార్పు అనేది మనకు మనం విచారణ చేసుకోవాలి. మరి ఆ ధ్యానంలోకి రాకముందు నేను ఏం నేర్చుకున్నాను, ఎలా జీవించాను, ఎలా ప్రవర్తించాను అనేది చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది, ఏం మార్పు వచ్చింది, ఇప్పుడు ఏం నేర్చుకున్నా, మరి నేను నేర్చుకునేది ఎవరికైనా నేను నేర్పుతున్నానా, నా జీవితం ఎవరికైనా ఉపయోగపడుతుందా లేదా, ఆ గమనిక అయితే ఉండాలి కదా మనకు. మనం నేర్చుకున్న దాన్ని ఊరికే నేను నేర్చుకున్నాను ఉంటే అయిపోయింది అని ఎప్పుడు అనుకోవద్దు. మనం నేర్చుకున్న ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని 10 మందికి అందచేయాలి. ఎప్పుడైతే మనం నేర్చుకున్నటువంటి ఆ ధ్యానం, జ్ఞానం ఇతరులకి ఎప్పుడైతే అందిస్తామో, మనం ఇంకా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదే మనకు పత్రి గారు చెప్పింది. మొట్టమొదట ఈరోజు మనం ధ్యానం నేర్చుకున్నామంటే, ఈ ధ్యానంలో నువ్వు ఏ నేర్చుకున్నావా, బి నేర్చుకున్నావా, ఏం నేర్చుకున్నావు, నువ్వు ఏది నేర్చుకుంటే అది పక్కవాడికి చెప్పు. నాకు తెలియదు అని మాత్రం అనవద్దు. నీవు నేర్చుకున్నదే నీవు ఇతరులకు చెప్పు. చెప్పడం వలన నీ యొక్క జ్ఞానం పెరుగుతుంది. చూడండి, మనకున్నటువంటి ఈ మానవ జన్మలో మనం సంపాదించిన జ్ఞానాన్ని కానీ, ధనాన్ని కానీ, వాక్కును కానీ, సమయాన్ని కానీ మనం ఎప్పుడూ ఈ టీవీలకు, ఇరుగు పొరుగు కబుర్లకు కాలక్షేపం చెయ్యొద్దు. మనకు వచ్చింది ఒక కుట్టో, అల్లికనో, మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పక్కవాడి జీవితానికి ఏది ఉపయోగపడుతుందో అది నేర్పించాలి. అది తప్పకుండా మనం చెయ్యాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనకు వచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు అందచేస్తామో, ఆ విశ్వం ఇంకా ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఈ ధ్యానంలోకి రాకముందు మనందరం ఏం చేసేవాళ్ళం? ఆకలైన వాళ్ళకు అన్నం పెట్టేవాళ్ళం, వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు ఇచ్చాము. ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటివి ఉంటాయి కదా, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, అటువంటి వాటిలన్నిటికీ మనం సేవ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కరం ఎవరికి చేతనైనంత వాళ్ళు అందరం అన్ని రకాలుగా చేశాం. కానీ ఇక్కడ మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నదానం మానేయమని చెప్పట్లే నేను, వస్త్రదానం మానేయమని చెప్పట్లేదు, ఏది మానద్దు.
ఆ అన్నదానం, వస్త్రదానం, ఓల్డేజ్ హోములతో పాటు వాళ్ళకు చేసే సేవలతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఆత్మసేవలు చెయ్యాలి. ఎందుకు? అన్నం పెడతావు, ఉదయం పెడతావు, మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలేస్తుంది, అవునా? ఒక వస్త్రం ఇస్తావు, ఒక 6 నెలలు సంవత్సరం వేసుకుంటాడు, మళ్ళీ అడుగుతాడు, అవునా? నువ్వు ఏది చేసినా వాడు మళ్ళీ నీ కోసం చెయ్యి చాపుతాడు. అదే వాడు బ్రతకడానికి అవసరమైనటువంటి ఈ జ్ఞానాన్ని కనుక నీవు అందిస్తే ఇంకా వాడు ఎవరిపైన ఆధారపడడు. ఆ వ్యక్తి ఎవరిపైన ఆధారపడడు. అంటే ఎలా బతకాలో నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. కాబట్టి అన్నిటికైనటువంటి ముఖ్యమైనటువంటిది ఈ ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మనం అందించాలి. ప్రాపంచిక సేవలతో పాటు ఆధ్యాత్మిక సేవల్ని కూడా మనం అందించాలి. అందుకే మనం ధ్యానం చేసి జ్ఞానం పొందింది ఒకటే కాదు, ఇతరులకు కూడా అంది. అయితే ఇక్కడ చటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ మరి వాళ్ళు గత 23-24 సంవత్సరాల నుంచి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని వాళ్ళు పొందిండ్రు. వాళ్ళు పొందడమే కాక మనందరికీ అందజేస్తున్నారు. పత్రి గారు 45 సంవత్సరాల నుంచి తను పొందింది అందరికీ పంచారు. మరి ఆయనతో వీళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని 23 సంవత్సరాలుగా అందరికీ అందజేస్తున్నారు. అందజేసే ఈ ప్రయత్నంలో మరి వాళ్ళు ఊరూరు తిరుగుతూ ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ అందించేటప్పుడు అమ్మకు ఒక అనుభవం, ఒక సంఘటన జరిగిందంట. ఒక ఊర్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవరైతే తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మను క్లాస్కు చెప్పమని పిలిచారో వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతారంట ఒకటి. అర్థమైందా? వృద్ధాశ్రమాన్ని నడుపుతారంట. సరే, మీరు వచ్చారు కదా, అట్లాగే మా వృద్ధాశ్రమాన్ని ఒకసారి సందర్శించండి అని చెప్పేసి అమ్మను అక్కడికి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే అక్కడ అందరు కూర్చున్నారంట, మాట్లాడి. ఇంకా వాళ్ళంతా వృద్ధాశ్రమంలో ఎలా ఉంటారు? కనుకున్న అత్త కొడుకుల్ని, బిడ్డలను, కోడళ్లను అందరికీ దూరమే ఉంటారు కదా. మనమన్లు, మన్మరాండ్లు వాళ్ళు ఎంతో ప్రేమగా ఉండింటారు. వాళ్ళందరికీ దూరమైన వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి? వాళ్ళ జీవితాలంతా ఎంతో దిగులుగా, ఫికరుతో మొహమంతా మార్చుకుని ఎలాగో కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత ధ్యానం చేయమంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? మా జీవితాలే సక్కగలేవు, మళ్ళా కండ్లు మూసుకుని కూర్చోవాలని కొంచెం వెటకారంగా ఉన్నారంట. అయితే అమ్మ ఏం చెప్పిందంటే అప్పుడు, సరే ఏం కాదు, మీరు ఇప్పుడు ఫస్ట్ భోంచేయండి, భోంచేసిన తర్వాత మీతో నేను కాసేపు మాట్లాడతాను అని చెప్పేసి కూర్చున్న తర్వాత, భోంచేసిన తర్వాత కూర్చున్న తర్వాత, మీరే మాకంటే మీరే ఎక్కువ అదృష్టవంతులు అని చెప్పిందంట అమ్మకు ఆమె. చెప్తే అప్పుడు వాళ్ళన్నారంట, ఇదేంటి ఈమె ఇట్లంటుంది, మేమెట్లా అదృష్టవంతులం, మాకు కొడుకు లేరు, కోడలు లేరు, మనమన్లు, మనమరాళ్ళు ఎవరు లేదు, ఏదో ఒక ఆశ్రమంలో మమ్మల్ని పడేసిండ్రు, ఎట్లా అదృష్టవంతులు ఉడికిపడి అందరూ అమ్మ మొహం ఇలా చూశారంట. అవునమ్మా, మీరే మాకంటే అదృష్టవంతులు, బయట ఉన్నవాళ్ళు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకంటే మీరే అదృష్టవంతులు, ఎలా చెప్పమంటారా అని చెప్పేసి అప్పుడు చెప్పిందంట అమ్మ. ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు మీరు, ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏదో ఒక పని చెయ్యాలి, పని చేస్తేనే మీకు ఇంత ఆహారం పెట్టడానికి ఆ కోడలు, కొడుకు ప్రశాంతంగా పెడతారు. మీరు ఏం పని చేయకుండా కూర్చున్న తనకి తెచ్చి పెట్టమన్నారనుకోండి, ఈ ముసలిది ఒక పని చేస్తలేదు, పాడు చేస్తలేదు, నా పిల్లలకు నేను చేసుకునేదే కాక మళ్ళీ వీళ్ళకు పెట్టాలనా అని చెప్పేసి, మరి ఆ పిల్లలు ఎట్లకెళ్ళి వచ్చిండ్రు అనేది కొంచెం బుర్ర పెట్టుకొని ఆలోచిస్తే ఆ మాట ఎవరు అనరు అనుకోండి. కాకపోతే సమాజంలో ఇప్పుడు అలా నడుస్తుంది కాబట్టి ఆ మాట అనాల్సి వస్తుంది. ప్రతి కొడుకు కానీ, కోడలు కానీ, ఎవరైనా సరే రేపటి నాడు మా భవిష్యత్తు కూడా ఇలా ఉంటుంది, మా పిల్లలు కూడా ఇదే ఆశ్రమానికి తీసుకొచ్చి వేస్తారు
రేపటి నాడు అనే ఒక ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఏ తల్లి ఏ తండ్రి ఏ వృద్ధాశ్రమంలో ఉండరు. కానీ అక్కడ ఆశ్చర్యపోయి చూశారంట. అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని దీంట్లో జైన్ చేశారు కాబట్టి నెలకు 10,000, 15,000, 20,000 సచ్చినట్లు వాళ్ళు కడతారు. ఇక్కడ పూటకు వీళ్ళు తిండి పెడతారు. అదే మీరు ఇంట్లుంటే ఆ తిట్లు కొట్లు కొంతమంది కొడతారు కూడా. అలాంటివి కూడా కుటుంబాలు ఉన్నాయి. పొద్దున్న లేసి వేధింపులు సాధింపులు ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ తప్పినాయి కదమ్మా, అందుకే మీరే అదృష్టవంతులు అన్నదంట. అంటే వాళ్ళకు ఇంకా కొంచెం ఆలోచించిండంట. ఆలోచించి సరే ఈమె చెప్పేదేదో బాగానే ఉంది, నిజంగానే మనం అదృష్టవంతులం కదా, ఇవన్నీ మనకు తప్పినాయి కదా అని అనుకున్నారంట వాళ్ళు. అనుకొని చెప్పేసి ఇంకా అమ్మ చెప్పింది విన్నారంట. మేము కూడా ఇప్పటి నుంచి ధ్యానం చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారంట. మళ్ళీ కూర్చొని ధ్యానం చేశారంట. భోజనమైన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ధ్యానం చేపిస్తే వాళ్ళ మొహాల్లో వెలుగు నిండుకుందంట. అంటే ఆ కాసేపటికే ధ్యానం చేస్తే వాళ్ళు అంత సంతోషాన్ని పొందిండ్రంట. అంటే చూడండి, మనం నేర్చుకున్న ఆ ధ్యానాన్ని ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. మరి అమ్మ ధ్యానం చేపించి ఊరికే వదిలిపెట్టలేదు వాళ్ళను. వదిలిపెట్టకుండా ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే ఎన్ని లాభాలో వాళ్ళకు చెప్పింది. మొట్టమొదటిగా అమ్మ చెప్పినటువంటి లాభం ఏంటంటే, భగవంతుడికి ధ్యానం చేసే వాళ్ళంటే చాలా చాలా ఇష్టలు అని చెప్పిందంట. అదెలాగా అంటే చూడండి, పైలోకంలో విష్ణుదేవుడు ఒకసారి తనకు తనని గుర్తు చేసుకునే వాళ్ళ లిస్టు రాసిండంట. రాస్తుంటే మరి ఈ నారద మహర్షి ఉంటాడు కదా, నారద మహర్షి త్రిలోక సంచారి కదా, ఆయన మహానుభావుడు. ఆ సంచారం చేసుకుంటూ విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళిండంట. రా ఏం చేస్తున్నారు భగ స్వామి అంటే, నన్ను ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళ లిస్ట్ రాస్తున్నాను అని చెప్పి అన్నాడంట. అన్నాక ఆ బుక్లో అన్నీ రాసిండట. రాసిన తర్వాత రాసినంతసేపు ప్రశాంతంగా ఆడ కూర్చున్నాడంట నారద మహర్షి. తర్వాత అడిగాడంట నారద మహర్షి, నేను ఒక్కసారి చూడొచ్చా స్వామి ఆ బుక్ అని అడిగిండంట. అడిగితే ఓకే అని చెప్పిండంట. సరే అని చెప్పి ఇచ్చిండంట, బుక్ ఇచ్చిండంట. బుక్ ఇస్తే ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట నారద మహర్షి పేరే ఉందంట. ఇంకా చూడు నారద మహర్షికి ఇంకా ఇక్కడ వచ్చిన ఈడున్న కళ్ళు ఇక్కడ వచ్చేసినాయి. ఇంకా వచ్చి ఏం చేసిండంట, త్రిలోక సంచారం చేస్తూ చేస్తూ పోతున్నాడంట. పోతుంటే ఆంజనేయ స్వామి ఒక దగ్గర కళ్ళు మూసుకొని కూర్చున్నాడంట. కూర్చుంటే ధ్యానం చేసే లేపొచ్చా ఎవరన్నా, కానీ ఈ మహాత్ముడు త్రిలోక సంచారి కదా, నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చి ఆయన లేసే వరకు వదలక ఏం చెప్పిండంట, స్వామి స్వామి విష్ణుదేవుడు నేనంటే తను అదే తనని ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళ లిస్ట్ రాసిండు పలాని బుక్కులో, అది చూశాను, అందులో మొట్టమొదటి పేరు నా పేరే ఉంది అని చెప్పిండంట. ఓ అలానా, సరే, అమ్మ బాగుందా అయ్య బాగుందా అందరూ బాగున్నారా అక్కడ అంతా అని చెప్పేసి ఆంజనేయ స్వామి అడిగిండంట. అడిగేసి ఇంకేం మాట్లాడు, అయ్యో నా పేరు లేదు అనలేదంట ఆయన. అనకుండా మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడంట. ఎవరు? ఆంజనేయ స్వామి. మళ్ళీ ఈ నారద మహర్షి తిరుగుతూ 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 మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళిండంట. వెళ్ళినప్పుడు అప్పుడు విష్ణుదేవుడు ఒక లిస్ట్ రాస్తున్నాడంట, మళ్ళీ ఒక బుక్. ఏం బుక్ అంటే, నేనంటే ఎవరు, నాకు ఎవరిష్టమో వాళ్ళ పేర్లు రాస్తున్నాడు. అంటే ఆ విష్ణుదేవుడికి ఎవరిష్టమో వాళ్ళ పేర్లు రాస్తున్నాడంట. సరే కొంచెంసేపు వెయిట్ చేసిండినా. రాసిన తర్వాత స్వామి స్వామి మళ్ళొక్కసారి నేను మీ బుక్ చూస్తాను మీరు రాసింది అని చెప్పిండంట. చెప్తే అప్పుడు సరే అని చెప్పేసి ఇచ్చిండంట. ఇస్తే మొట్టమొదటి పేరు ఆంజనేయ స్వామి ఉందంట. విష్ణుదేవుడు రాసినటువంటి ఆ బుక్లో ఆంజనేయ స్వామి పేరు ఉందంట. ఇంకా మొహమంతా సప్పిడి పడిపోయిందంట నారద మహర్షికి. పోయి ఎందుకు నా పేరు అందులో నా పేరుంది, ఇందులోనేమో ఆంజనేయ స్వామి, ఎలా ఇది అని చెప్పేసి ఆలోచిస్తే
అప్పుడు చేయరంట. ఎవరైతే ధ్యానం చేస్తారో, నన్ను తెలుసుకుంటారో వాళ్ళే నాకు ఇష్టలు అని చెప్పిండంట. ఇంక ఈ స్టోరీ చెప్పినాక ఎవరైనా ధ్యానాన్ని మాంటారా? చెయ్యని వాళ్ళు కూడా ఈ ధ్యానం చేస్తారు, ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఇదంతా వాళ్ళకు చెప్పే వరకు మేము ఇప్పటి నుంచి 3 పూటల ఈ ధ్యానాన్ని చేస్తాం, మా చివరి శ్వాస వరకు మేము ఈ ధ్యానాన్ని చేస్తాము అని చెప్పేసి వాళ్ళంతా చెప్పారంట. అందుకే చూడండి, మనకు తెలిసినటువంటి ఈ ధ్యానాన్ని మనం అందరికీ పంచాలి. ఎందుకంటే మనం ఆ భగవంతుని దగ్గరికి చేరుకోవాలంటే ఉన్నాయి భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము అన్నీ ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ ఏ మార్గంలో అయినా సమయం చాలా తీసుకుంటుంది. పూజ చేస్తున్నాం, పూజ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? కళ్ళు తెరిచి పూజ చేస్తాం, ఆయన మీద దృష్టి పెట్టలేం. మనలోనికి మనం ప్రయాణం చేయాలి. కళ్ళు మూస్తేనే ఆ శ్వాస మీద ధ్యాస మనం పెట్టగలుగుతాం. అప్పుడే ఈ శరీరాన్ని మరిచిపోయి ఆత్మ మీద ధ్యాస పెట్టగలుగుతాం. కాబట్టి ఎవరైనా సరే ఆ భగవంతునికి దగ్గరవ్వాలన్నా, ఆ భగవంతుడికి మనం ఇష్టలు కావాలన్నా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు మనం కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస ఉంచి ధ్యానం చేయాల్సిందే. చూడండి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చాక ఎదుటివాడు విన్నా వినకపోయినా మనకు తెలిసిన సత్యాన్ని మనం మాత్రం 10 మందికి చెప్పాల్సిందే. వాడు చేశాడా చేయడా ఇప్పుడు వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత అరే పలాని రోజు పలాని వ్యక్తి మనకి ఇంత చక్కగా ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించింది. కానీ మనం పెడచెవిన పెట్టాము, మనం చెయ్యలేకపోయినాం, వినలేకపోయినాం, ఎంత మూర్ఖులం, మనకు అంత గొప్ప అవకాశం ఉండి కూడా మనం చేయలేకపోయినామని అప్పుడు బాధపడతారు. కానీ బాధపడినా చేసినా చెయ్యకపోయినా మనం మాత్రం మనకు తెలిసింది మనం ఇతరులకు చెప్తాం. మనం చేయాల్సింది ఇదొక్కటే. మానవుడి కర్తవ్యం ఏంటి? మానవుడు అంటే మామూలు మానవుడు కాదు, సాధకుడు యొక్క కర్తవ్యం ఏంటంటే మనకు తెలిసిన ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని 10 మందికి అందచేయడమే మానవుడు చేయవలసినటువంటి 3వ కర్తవ్యం. మనం పొందింది ఇతరులకు అందచేయాలి, అంతే. అర్థమైంది కదా? అందుకే వాళ్ళు వింటలేరు, మా కర్మ తీరలేదు, వాళ్ళ కర్మ తీరలేదు, మా శక్తి వచ్చిందో మా శక్తి రాలేదు, మేము ఇంకా ఎంత చేయాలి, ఇవన్నీ ఆలోచనద్దు. నీకు ఈరోజు ఈ ధ్యానం గురించి తెలిసింది, అందరికీ తెలుసు కదా. వేళ్ళు పెట్టుకోవాలి, పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ మాత్రం ఎవరికైనా చెప్పనీకి రాదా? వస్తుంది కదా. ఇంకా ఈ ధ్యానం చేసినప్పటి నుంచి మన మాట తీరు ఎలా ఉంది, మన కోపం ఎలా ఉంది, మనలో శాంతి ఉందా, అశాంతి ఉందా, మనం ఎన్ని నేర్చుకున్నాం దీనిలోకి వచ్చిన తర్వాత. కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ మనకి ఎన్నో రకాలుగా మనకు అనుభవం అయిందా కాలేదా? మరి ఈ అయినటువన్నీ మనకు 4 ముక్కలు చెప్పనీకి రావా? మనకు తప్పకుండా వస్తుంది చెప్పనీకి. ప్రతి ఒక్కరూ చెప్పడం సాధ్యం, రాదు అనుకుంటే రాదు. కాబట్టి మాకు రాదు అనకండి, మా మాట వింటలేరు అనకండి. మీకు ఎవరెవరికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, చుట్టాలనుకోండి, స్నేహితులు అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళనుకోండి, ఎవరికైనా సరే మీకు తెలిసినంత, మీకు చేతనైనంత మీ యొక్క సమయాన్ని, వాక్కును, జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని అందచేయండి. వాళ్ళు వింటారా వినరా
తర్వాత విషయం చెప్పడం మీ నోటి నుంచి మీరైతే అందచేయండి. ఇదే మన యొక్క కర్తవ్యం, మనం చేయాల్సినటువంటి పని. చేస్తారు కదా ఈరోజు నుంచి? ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక సందేశం రేపటి క్లాస్లో తెలుసుకుందాం.